కొడుకులు పుట్టినప్పుడు వంశోద్ధారకులు పుట్టేశారు అని చెప్పి తెగ మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు వృద్ధులయ్యే టైంకి వాళ్ళు పీక్ స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్స్లో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు, వాళ్ళే వాళ్ళకు పట్టింపు. కానీ తల్లిదండ్రులు ఇంత కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మాత్రం గుర్తుకురారు. పోనీ కని పెంచి వీళ్ళు ఏమి ఇవ్వకుండా వదిలేశారా అంటే అలా కాదు. ఏమీ ఆస్తులు సంపాదించకపోతే ఏమీ సంపాదించి పెట్టలేదు, నిన్నెందుకు చూడాలి అని అంటారు. పోనీ అంతో ఇంతో సంపాదించి పెడితే ఇంతే ఇచ్చావేంటి, నాకు ఎక్కువ ఇచ్చావు, అన్నకి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, ఇలాంటి గొడవలు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక 110 ఏళ్ల కురు వృద్ధుడి స్టోరీ కనుక ఇప్పుడు మనం వింటే నిజంగా కళ్ళం బట్టి నీళ్ళు ఆగవు. అంటే ఇంత కష్టపడి కొడుకుల్ని బిడ్డల్ని కని ఏం లాభం అనే ప్రశ్న మనల్ని కలిచివేస్తుంది. నల్గొండ జిల్లాకు చెందిన 110 ఏళ్ల యాదగిరి తెలంగాణ ఉద్యమంలో తొలిదశ మలిదశ ఉద్యమంలో పోరాడి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. సో తను సొంతంగా స్వార్జితం కోసం, స్వలాభం కోసమే కాకుండా రాష్ట్రం కోసం పనిచేసిన ఒక స్వతంత్ర సమర యోధుడికి ఇవాళ ఎంత దీనమైన పరిస్థితి పట్టిందంటే, కన్న కొడుకులు తనకున్న 50 ఎకరాల పొలంలో నలుగురు కొడుకులకు 10 ఎకరాలు రాసిచ్చేశాడు. 2 కూతుర్లకు ఆ మిగిలిన 10 ఎకరాలు కూడా రాసిచ్చేశాడు. తనకున్న డబ్బులు కూడా మొత్తం 25 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చాడు. సో ఇప్పుడు మాత్రం తన దగ్గర రూపాయి చిల్లి గవ్వ లేకుండా, కనీసం ఒక్క కొడుకు కూడా ఇంటికి పిలిచి ఒక బుక్కెడు బువ్వ పెట్టకుండా కన్న తండ్రిని అనాథం చేశారు. తనిప్పుడు అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కోరుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నా ఆస్తి తింటూ నాకు పట్టడు అన్నం పెట్టకపోవడం ఏంటి అని ప్రశ్నించినందుకు ఆయనను తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు ఆయన కొడుకులు. దీంతో ఆయన అనాథాశ్రమంలో చేరారు. నల్గొండ జిల్లా వలిగొండ గ్రామం కేశపల్లికి చెందిన ఈ ఉంగరాల యాదగిరి 110 ఏళ్ల వయసులో ఆయన అనుభవిస్తున్న ఈ నరకం అసలు ఎవరికి రాకూడదు. ఆయన అప్పట్లో పెద్ద భూస్వామి, కానీ ఇప్పుడు అనాథాశ్రమంలో పట్టడన్నం కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితి. భార్య లక్ష్మమ్మ 2008లో చనిపోవడంతో కుమారులు ఆయన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఆయన ఒంటిపైన ఉన్న బంగారు నగలను కూడా లాగేసుకున్నారు. విచక్షణ రహితంగా ఆయన్ని కొట్టి బయటికి గంటేశారు. కూతుర్లు, కొంతమంది బంధువుల సహాయంతో యాదగిరి కొంతకాలం ఉప్పల్లోనే ఒక వృద్ధాశ్రమంలో ఉంటూ జీవనం సాగించారు. జీవితం చరమాంకంలో ఉన్న కురు వృద్ధుడు తనను పట్టించుకోకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్న తన 4 కొడుకులపైన ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. పట్టించుకునే వారు కరువయ్యారంటూ రోధిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయినా నా పరిస్థితిని చూసి నన్ను ఆదుకోవాలని చెప్పి, కొడుకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. తన భూమి తనకు అట్లీస్ట్ తను బతుకున్నంత కాలమైనా తన భూమి తన పేరు పైన ఉంటాయన్న కొడుకులు చూస్తారేమో అన్న ఆలోచన తనకి ఇప్పుడు వస్తుంది. 110 ఏళ్ల వయసులో ఇంత చేసి నేను కొడుకుల చేతిలో అనాథగా మిగిలిపోయానే అన్న బాధ అతనికి మరణం కంటే ఎక్కువగా వేధిస్తోంది.